గోధుమలుగా ఉన్నటువంటి మంచి వారి మధ్య గురుగులు కూడా సాతాను ఆలోచనలతో ఉన్నవాళ్ళు. ఎంత వాక్యం చెబుతున్న చెవిలోకి వెళ్ళి ఈ చెవి నుంచి ఆ చెవికి వెళ్ళడమే, ఎందుకు వెళ్ళదు లోపలికి. వాక్యాన్ని లోపలికి వెళ్ళిస్తేనే కదండి మన తప్పుడు భావజాలాన్ని అది తుడిచేసి మనల్ని పవిత్రంగా చేస్తుంది. కొంతమంది అసలు వాక్యానికి అవకాశం ఇవ్వరు, ఆలోచించరు. కొంతమందికి వాక్యం చెప్పే ఆ టైం ఉందో, ఆ పీరియడ్ ఉందో చూసారా. ప్రోగ్రామ్స్ కాలంలో కొంతమంది కొన్నింటిని ఇష్టపడతారు, కొంతమంది ప్రార్థన కాలం ఉంటుంది స్టార్టింగ్, దాని దగ్గర ఉంటారు. ఎందుకంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఆ ప్రార్థనలు అయిపోగానే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది పాటల టైం ఉంటుంది, ఆ టైం వరకు మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తారు. తర్వాత వాళ్ళకి అత్యంత బోర్గా ఉండే ప్రోగ్రామ్ ఏదో తెలుసా, వాక్యం. దానికి మాత్రం ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. ఉన్నవాళ్ళు కూడా కాసేపట్టు కాసేపిట్టు, కొంతమంది నిద్రపోతూ, కొంతమంది పిల్లలతో ఆడుకుంటూ, కొంతమంది పక్కన వాళ్ళతో వచ్చు. ఏ చర్చిలో చూడండి మీరు, ఇదే సీన్. వాక్యం దగ్గర ఎవరు కాన్సన్ట్రేషన్గా ఉండరు. ఆ చెప్పే ఆయన వింటున్నారో లేదో ఆయనకు అనవసరం. నిజంగా పాఠం చెప్పే మాస్టర్ ఎలా ఉంటాడు తెలుసా, పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయటం లేదంటే మాస్టర్కి చెప్పబుద్ది కాదు. బోధకుడు వినేవాళ్ళు లేకపోతే చెప్పాడు. అంటే అసలు ప్రాముఖ్యమైనది ఏదో తెలుసా, మన ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉందో తెలుసా, మన బ్రతుకును మార్చే శక్తి దేనికి ఉందో తెలుసా, అసలు మన ఆలోచన సరళిని మార్చి జీవ మార్గం వైపు మన బ్రతుకునే మళ్లించే శక్తి దేనికి ఉందో తెలుసా, వాక్యం. మరో విచారకరమైన సంగతి ఏంటంటే, కొంతమంది ఎన్ని పాటలైనా పడతారు, ఎన్ని సాక్ష్యాలైన మనుషులు సాక్ష్యాలు చెప్పిస్తారు, ఎన్నిసార్లైనా ప్రార్థన చేస్తారు, పాడిన పాటే రిపీట్ అరగంట పైన పాడతారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చే సమయం లేదు కనుక ఒక్క 20 నిమిషాలు వాక్యాన్ని మాట్లాడుకుందాం, చదువుకుందాం. మీ ఆత్మలు రక్షించేది. అందుకే ఈ వాక్యము మనసులోనికి వెళ్ళని ప్రతి వాడిలో ఆల్రెడీ వాడు ఒక విషయం వేసి ఉంటాడు కదా, కానీ ఎంత వాక్యమైన మార్పు ఉంటుంది.